రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు మసాలా శనగలు ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: శనగలు ఒక కప్పు తీసుకొని ఒక 4, 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 5, అల్లం 1 పించు, వెల్లుల్లి 6, కరివేపాకు 5 రెమ్మలు, జీలకర్ర పావు టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2. వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్, ధనియాల పొడి అర టేబుల్ స్పూన్, నిమ్మకాయ బద్ద 1, పసుపు పావు టేబుల్ స్పూన్, ఉప్పు పావు టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్స్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో శనగలను వేసుకొని కొంచెం సాల్ట్ వేసి గరిటెతో ఒకసారి కలుపుకున్న తర్వాత 1 లేదా 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకుని తర్వాత అల్లం ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసి వేపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత కొంచెం పసుపుని వేసి గరిటెతో కలుపుకోవాలి. తర్వాత ఉడికించి ఉంచుకున్న శనగలను కూడా వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. శనగల్లో ఉన్న తడంతా పోయే వరకు ఒక 5 నిమిషాల పాటు వేగిన తర్వాత కొంచెం పెప్పర్ పొడి, జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా స్పైసీనెస్ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి ముక్కలు వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. ఒక నిమ్మబద్దం తీసుకొని పైన చల్లుకొని కలుపుకొని వేడివేడిగా తింటే శనగలు చాలా టేస్టీగా ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. రుచికరమైన తాలింపు శనగలు రెడీ. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.